అనిల్ సార్ ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాం, ఎందుకలా బిగిసిపోయి ఉంటున్నాను? ఇంకేటి ఇస్తలే అదే మరి ఫ్రీగా ఉండమన్నాను, ఫ్రీగా ఉండమని చెప్పలేదు. డైరెక్టర్ యాంకర్ అంటారు, ఫ్రీగా ఉండంటారు, డైరెక్టర్ అయిపోతాడు. సరే సార్ చెప్పండి. ఇప్పుడు సినిమాలో నువ్వు ఒక మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసావు, కామెడీ అన్ని రకాల షేడ్స్ ఉంటాయి. నీ క్యారెక్టర్ని వదిలేస్తే సినిమాలో ఇంకే క్యారెక్టర్ నీకు బాగా నచ్చింది? హీరో క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ అని చెప్పుకో, జనాలు జోడించి కొడతారు మనం. తెలుసండి. ఇది వదిలేసి మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ లో నువ్వు కాలనీలో చేసావు, ఇంకెవరిది ఇంట్రెస్టింగ్ అనిపించింది నీకు? నాకంటే నాకు మనోడి క్యారెక్టర్ చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే కాంబినేషన్ చేశాం కదా, కొన్ని సీన్లు నేను మనోడు చేసిన సీన్లో 1-2 సీన్లు నాకు బాగా నచ్చింది. ఓకే, అది మనోడి క్యారెక్టర్ నాకు బాగా అనిపించింది. ఓకే, అంటే బాగా రగ్గడ్గా. అవును. ఇక్కడ లేని వాళ్ళది కూడా ఒకటి చెప్పండి. లేని వాళ్ళు అంటే చంటి అన్న. చంటి అన్న అంటే చంటి అన్నకి నీకు మంచి ఫ్రెండ్సా మీరిద్దరు? చంటి అన్న ఫ్రెండ్స్ అంటే వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఫస్ట్ ఆయన బయట అనుకుంటారు చంటి కోపం ఎక్కువ అంటారు కదా. చంటి మామ బయట ఏదో అనుకుంటారంటే చూడు, అనిల్ చెప్తున్నాడు. అనుకుంటా ఇదేటండి చాలా బాగా అదే చెప్తున్నాను నేను. ఎదరో చెప్పింది పూర్తిగా ఎట్లేదండి మీరు. యాక్చువల్గా ఆయన అలా అనుకుంటారు కానీ ఆయన కరెక్ట్ చేస్తుంటాడు. అరే ఇలారా, ఇది ఇలా చెప్పావు కదా, అలా చెప్పి చూడండి, ఒకటి సెట్ అయిపోయేది. అలా ఆయన క్యారెక్టర్ ఒకటి అదొకటి బాగా నచ్చిందండి. మిగతా అంటే ఇంకా మీ అందరికి తెలియదే ఉంది, మీకు తెలియదు అనుకుంటారు, మా డైరెక్టర్ గారికి తెలుసు. చాలా బాగా ఏంటది 102 అన్నది అంత ఫేవరెట్ నాకు. అంత ఫేవర్లో కూడా బ్రేక్ ఇస్తారంటే బ్రేక్ ఎవరైనా మొత్తానికి డైరెక్టర్ ఒక చిన్న సైజు దేవుడు లాంటి మనిషి. ఓకే, అంటే కెమెరాలు ఆఫ్ కానీ ఒక విషయం సార్, కెమెరాలు ఆఫ్ చేశాను మాట్లాడలేదు నిజంగా. కెమెరా 3-4 పెట్టుకో, క్లోజ్ తీసుకో. డైరెక్ట్ ఈ సినిమాలో నేను ఈ సినిమా నుంచి బయటికి వెళ్ళాను అంటే అది ఫస్ట్ మా డైరెక్టర్ గారు నన్ను నమ్మి అంత పెద్ద క్యారెక్టర్ ఇవ్వడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే పెద్ద క్యారెక్టర్, చాలా పెద్ద క్యారెక్టర్. ఏంటి నా అరపోట ఆడిషన్ చేసాడు అనుకున్నాను కదా, ఆ అరపోట ఆడిషన్ ఇక్కడ తెలిసింది. అది అరపోట అంటే పేమెంట్ లేకుండా ఆడిషన్ చేశారండి అరపోట. అది ఆయన అంత పెద్ద క్యారెక్టర్ నన్ను నమ్మి ఇవ్వడం ఫస్ట్. దానికి మా ప్రొడ్యూసర్ గారు రూపేష్ గారు డన్ గో విత్ హిమ్ అనడం, అది ఇంకా హైలైట్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన చెప్పారు జనరల్గా ఏమనుకుంటాం అంటే, ఓహో ఫుల్ లెంగ్త్ ఉన్నదంటే జనరల్గా చంటన్ ఉన్నారు, రాము ఉన్నారు, లక్ష్మి మీరున్నారు, ఇంతమంది ఉన్నారంటే నలుగురితో పాటు నారాయణ అనుకున్నాను, కానీ హైలైట్ నారాయణ మనమే అనుకోలేదండి అక్కడ. అక్కడ మంచి సార్, అది నాకు ఈ మూవీ మంచి బ్రేక్ అని అనుకుంటానండి. నేను కూడా విన్న మొత్తం సినిమా కోసం నేను వెయిట్ చేస్తాను. నాకు పూర్తిగా తెలియదు కదా, కొన్ని బిట్స్ అండ్ పీసెస్ మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి తెలిసింది. నాకు తెలిసిన దాంట్లో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ అనిల్ ఆన్ ది బిగ్ స్క్రీన్ ఫర్ దిస్ క్యారెక్టర్. గుడ్ అనిల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.